అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులు అందరికీ థ్యాంక్స్ అండి వచ్చినందుకు. చాలా లేట్ అయిపోయింది, నాకు కూడా కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి నుంచుని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి సినిమాకి చెప్తాను, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మురళి, బ్రహ్మిత్, కళ్యాణ్ ఉంటే ఒకసారి దగ్గరుంటే ఒకసారి రండి. వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. బాగా కష్టపడ్డారు ఈ సినిమా గురించి. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ రతన్ సార్కి థ్యాంక్ యూ, మా డిఓపి మణికందన్ సార్కి చాలా చాలా థ్యాంక్స్. ఈ టీం అందరూ నాకు హిట్ 2 మూవీలో పరిచయం అండి. డైరెక్టర్ నాకు కొంచెం ప్రతిరోజు పండుగ ఎప్పటి నుంచి పరిచయం. హిట్ 2 వర్క్ చేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్, డిఓపి అందరూ నాకు ఆల్రెడీ తెలిసిన టీమే. సో వాళ్ళందరూ ఈ మూవీకి వర్క్ చేశారు. అండ్ మాలవిక, థ్యాంక్ యూ సో మచ్. అమ్మాయి చాలా ఫెంటాస్టిక్ ఆర్టిస్ట్ అండి, చాలా అంటే చాలా బాగా పర్ఫామ్ చేసింది. అమ్మాయిని అందరూ లవ్ చేస్తారు సినిమా వచ్చిన తర్వాత. మా ఫ్రెండ్స్లోనే చాలామంది అమ్మాయి మా క్రషరా అని చెప్పారు చాలామంది. అండ్ నాకు ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేసిన సాత్విక్ అండ్ మోయిన్, థ్యాంక్ యూ. వాళ్ళ క్యారెక్టర్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఆలీ సార్కి, అనిత మేడంకి, రవీంద్ర విజయ్కి, ఇంకా చాలామంది ఆర్టిస్టులు ఎవరైనా మర్చిపోతే సారీ అండి. పృథ్వీ సార్కి, అందరికీ థ్యాంక్ యూ అండి. ఈ మూవీ గురించి చెప్పాలంటే మనకి సింపుల్గా చెప్పేస్తానండి. మనకి కనపడకుండా దేవుడు మనకి ఏదో ఒక హెల్ప్ చేస్తూ ఉంటారు అంటారు కదా. సో అలాగా అబ్బాయికి అబ్బాయి లైఫ్లో ఇద్దరు కనిపించే దేవతలు ఉంటారండి. ఒకరు తల్లి, 2 వైఫ్. సో వాళ్ళిద్దరు హెల్ప్ లేకుండా అసలు ఏ అబ్బాయి సక్సెస్ చూడ్డు. వాళ్ళిద్దరు తల్లి అండ్ వైఫ్ క్యారెక్టర్కి సంబంధించిన ఎమోషన్స్ ఎలా ఉంటుందో ఆ ఎమోషన్స్ ఈ సినిమాలో ఉంటాయి. సో జూలై 11వ తారీఖున ఓబామా అయ్యోరామా థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఇన్ని రోజులు నన్ను ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్స్. మీరందరూ నన్ను ఎంకరేజ్ చేయబట్టే ఈరోజు తమిళ్లో కూడా డెబ్యూ చేస్తున్నాను విలన్గా. ఇంకా ఇలానే ఎంకరేజ్ చేయాలని, ఇంకా చాలా మంచి మంచి న్యూస్లు, చాలా పెద్ద న్యూస్లు ఉన్నాయి, అన్నీ త్వరలో చెప్తాను. అండ్ యా, ఇంకో పని, మీరందరూ మాట్లాడేటప్పుడు నాకు కాళ్ళ నొప్పులు వచ్చేసినాయి. మాలవిక కూడా చెప్పింది ఎక్కువసేపు మాట్లాడద్దని. అండ్ ఒకరి గురించి మా మొయిన్ అని నా ఫ్రెండ్, మొయిన్ ఒకసారి ఇటు రావా, మొయిన్ ఎక్కడున్నా ఒకసారి ఇటు రా. అంతే, ఇదే లాస్ట్, దిగిపోతాను. తిను మొయిన్ అని యాక్టర్ అండి, చాలా మంచి యాక్టర్. చాలా అంటే ఇంకా ఎవరు చూడలేదు, చాలా గొప్ప యాక్టర్. ఇంకా ఇతనికి నీ గురించి చెప్తాను, నేను ఎందుకు ఎమోషన్ అవుతున్నా. నా సినిమాల్లో మంచి బ్రేక్ వచ్చే రోల్ దానికి ఇవ్వడానికి ట్రై చేస్తున్నానండి. ఒకటి వచ్చింది, ఆయన చేయలేదు. తర్వాత మీరు చూస్తారు ఈ సినిమాలో తన రోల్ ఉంటుంది, బట్ తన స్టామినాకి, తన పొటెన్షియల్ ఉండే రోల్ కాదు ఇందులో. తన పొటెన్షియల్ చూపించే ఒక రోజు వస్తుంది, ఆ రోజు ఇది గుర్తుపెట్టుకోండి. తను చాలా పెద్ద యాక్టర్, చాలా అంటే చాలా మంచి యాక్టర్. ప్లీజ్ ఎవరైనా డైరెక్టర్స్ చూసేవాళ్ళు, డైరెక్టర్స్ ఎవరైనా ఇతన్ని గుర్తుపెట్టుకోండి. చాలా పెద్ద యాక్టర్ అవుతాడు. నెక్స్ట్ ఇయర్ మీ ఇద్దరం ఒక బ్యాంగ్ కొడతాం. థ్యాంక్ యూ సో మచ్. అన్నాను. అండ్ నేను ఆ జర్నీలో నేను చాలా ఫేస్ అయ్యాను. అంటే టిక్టాక్స్ చేస్తూ, ఇన్స్టాగ్రాము, ఇప్పుడు ఒక సైడ్ క్యారెక్టర్, ఒక కమెడియన్ రోల్, ఒక మంచి ఫ్రెండ్ రోల్ చేస్తున్నాను. చాలా ఫేస్ అయ్యాను నేను. బట్ నాకు సీరియస్లీ సుహాస్ అన్న, నేను మచిలీపట్నం వచ్చినప్పుడు నేను మచిలీపట్నంలో కలిశాను. అప్పటికి సుహాస్ అన్న హీరో అవ్వలేదు, నార్మల్ ఒక ఆర్టిస్ట్ నాలాగే సైడ్ క్యారెక్టర్ చేస్తున్నారు. అప్పుడు నేను అడిగాను ఆయన, అన్న ఏంటి ఇండస్ట్రీ ఎలా ఉంటుందన్న, ఏమన్నా తగ్గిస్తారా లేకపోతే ఏమన్నా చేస్తారా ఏంటంటే, ఒకటే చెప్పాడు సుహాస్ అన్న, తమ్ముడు కంటెంట్ ఉంటే చాలు, నువ్వు ఇండస్ట్రీలో నిలబడతావు, ఇండస్ట్రీలో వెళ్తావు అని చెప్పాడు. సో నేను సుహాస్ అన్న ఫిలిం మన కలర్ ఫోటో చూశాక నాకు చెప్పింది కాదు, చెప్పింది ఆయన చేసి చూపించాడు అనిపించింది. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ అన్న.
ఒకటి మాత్రం నేను చెప్తానండి, నేను ఒక యూట్యూబర్గా నేను రోజుకి ఎన్నో నెగిటివ్ కామెంట్స్ చూస్తూ ఉంటా. తిడతారు, అమ్మల్ని తిడతారు, అక్కల్ని తిడతారు. బట్ ఎలా అంటే చాలా హట్టింగ్గా ఉంటుంది కొన్నిసార్లు. అరే ఎందుకు వచ్చాము అనిపిస్తుంది. బట్ సుహాసన్నని చూస్తే ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినా సరే, ఇదివరకు ఉండేదేమో అండి, నాకు తెలియదు. నేను ఇండస్ట్రీలో అంత పెద్ద వ్యక్తినేం కాదు, నేను ఇప్పుడిప్పుడే వస్తాను. అలీ గారు, నేను చాలా చిన్నోడిని, ఇలా మాట్లాడచ్చో మాట్లాడకూడదో నాకు తెలియదు. ఐఎమ్ సారీ ఎవరైనా హర్ట్ అయితే. అంటే ఇండస్ట్రీకి రావాలంటే హైట్గా ఉండాలి, లేకపోతే మంచి ఫిజిక్ ఉండాలి, మంచి పర్సనాలిటీ ఉండాలి, మంచి బ్యాక్గ్రౌండ్ ఉండాలి అని చాలామంది చెప్తారు. బట్ సుహాసన్న, యూ ప్రూవ్డ్ ఇట్ రాంగ్. మన గులాబ్ జాముల్లో దమ్ముంటే ఇండస్ట్రీని ఏలొచ్చు అనే దానికి నువ్వు నిజంగా అది హ్యాట్స్ ఆఫ్ టు యూ అన్న, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఇప్పుడు చప్పట్లు కొట్టచ్చండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. అండ్ మా డైరెక్షన్ టీం, మా డైరెక్టర్ గారు, మెయిన్ మా రామన్న, నన్ను నమ్మి ఈ సినిమాలో మంచి ఫుల్ లెంత్ రోల్ ఇచ్చామన్న. పర్లేదండి, కొంచెం మాట్లాడొచ్చా, వెళ్ళిపోవాలి అండ్ సిగ్గేస్తుంది సార్ కొంచెం. యా రామన్న, థ్యాంక్ యూ సో మచ్ రామన్న, నాకు మంచి ఛాన్స్ ఇచ్చావు. ఈ సినిమాతో నాకు మంచి బ్రేక్ రావాలని నేను కోరుకున్నా. అండ్ మా బ్యూటిఫుల్ హీరోయిన్ మాల్విక మనోజ్ గారికి, మేము పెద్ద ఫ్యాన్స్ అండి జో సినిమా చూసి. ఈ సినిమా చూసి మీకు ఇంకా పెద్ద ఫ్యాన్స్ రావాలి. మీరు కుర్రోళ్ళ గుండెల్లో నిద్రపోవాలని కోరుకుంటున్నాను. అంటే ఒక నైట్ కాదండి మీరు నిద్రపోవాల్సింది, ఒక 20-30 సంవత్సరాలు పడుకోండి మా కుర్రోళ్ళ గుండెల్లో. అంత మంచి పర్ఫార్మెన్స్ చేశారు. ఆఫ్ స్క్రీన్ ఏదో అనుకున్నాను, కానీ ఆన్ స్క్రీన్ చూసినప్పుడు దిమ్మ తిరిగిపోయింది మేడం. సూపర్. అండ్ చెప్తానండి ఆగనే, మా ఎడిటర్ గారు, మా డిఓపి మణికందన్ అన్న, మా రతన్ గారు బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. అందరూ చాలా కష్టపడ్డారండి. సుహాస్ అన్న చేసే సినిమాల్లో దమ్ము ఉంటుందండి. దమ్ము లేని వాళ్ళు చాలా చేస్తున్నారు, మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. బట్ దమ్మున్న సినిమాని, దమ్మున్న సుహాస్ అన్న లాంటి మనుషుల్ని ఎంకరేజ్ చేయబోతున్నందుకు మా ఓబామా అయోరామా సినిమా మీరందరూ థియేటర్కి వెళ్ళి దాన్ని చూసి సుహాస్ అన్నకి, మాకు, మా లాంటి చిన్న ఆర్టిస్టులందరికీ కూడా మీరు లైఫ్ ఇవ్వాలని కోరుకున్నంత